ప్రమాదం ఆ ఇంట్లో జరిగి ఉండే. స్వామి ఇలాంటి పరిస్థితిలో ఉన్నాను, ఏం చేయాలి, ఇంటికి ఏదైనా వాస్తు చెప్పండి అని నన్ను అడిగారు. ఆయనకు ఒకే మాట చెప్పాను, రోడ్డుకి దాదాపు 10 అడుగుల గుంతులో మీ ఇల్లు ఉంది. ఈ గుంతులో నుంచి నువ్వు పైకి రావాలంటే నీకు నీ జీవితాంతమైనా సరిపోదు. ఫస్ట్ ఆ ఇల్లు వదిలేయి, ఇది ఎక్కడన్నా ప్లేస్ ఉంటే చూడి, ఒక ఇంత చిన్న ప్లేస్ ఉన్నా సరే అక్కడ ప్లాన్ వేసుకొని ఇల్లు కట్టు, నువ్వు బాగుపడతావు అని చెప్తే ఆయన నన్ను సంపూర్ణంగా నమ్మి వాళ్ళ ఇంటి దగ్గర నుంచి పిలుచుకొని వచ్చి ఈ జాగా చూపించాడు. అప్పటి పరిస్థితుల్లో పెద్ద బిల్డింగ్ కట్టే శక్తి లేదు. ఎందువల్ల లేదు అంటే ఆ ఇల్లు ఉన్నటువంటి పరిస్థితి, మనం ఏ ఇంట్లో ఉంటామో ఆ ఇంటిని కూర్చే మనకి ధనధాన్యం గాని, ఆస్తి గాని, ఐశ్వర్యం గాని, సంపద గాని, భార్యా పిల్లలు గాని, వివాహం గాని, ప్రతి ఒక్కటి మనం ఉండే ఇంటిని గురించే జరుగుతాయి. అలాంటి సందర్భంలో ఇక్కడ ఒక అతి చిన్న ఇల్లు వెనక కనపడతా ఉందే, 30 పొడవు 15 అడుగుల 4 ఇంచుల వెడల్పుతో అతి చిన్న గృహాన్ని నిర్మింపజేశాను. వాళ్ళ నాన్నగారు రాధాకృష్ణ గారు, వారు కూడా నన్ను సంపూర్ణంగా నమ్మి నేను ఎలా చెప్తే అలా ఆ ఇల్లు పూర్తి చేశారు. ఆ ఇల్లు పూర్తి చేసి గృహప్రవేశానికి నన్ను ఆహ్వానించారు. వచ్చి గృహప్రవేశం చేశాము. గృహప్రవేశం చేసినప్పటి నుండి అంచెలుగా ఎదిగి ఈనాడు ఆయన ఎన్నో పదవులు అలంకరిస్తూ ఉన్నాడు. ఎన్నో ఆశ్రమాలకి ప్రజలకి సేవ చేస్తూ ఆర్యవైశ్య మెంబర్ గా ఉండి, ఆర్యవైశ్యం ప్రెసిడెంట్ గా ఉండి, దేవాలయాల కమిటీ మెంబర్ గా ఉండి, దేవాలయాల చైర్మన్ గా ఉండి ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు తను బాగుపడడమే కాక ఎన్నో లక్షల మంది కుటుంబాల్లో ఆయన ఈ రోజు వెలుగు నింపుతా ఉన్నాడు. కేవలం మనం వెనక చూస్తున్న ఈ చిన్న ఇంట్లోకి చేరినప్పటి నుంచే. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా తాను ఉన్న పూరి గుడిసైనా సరే వాస్తు ప్రకారం మీరు సరి చేసుకోండి. భీమరాజు ఎలా అభివృద్ధి చెందాడో మీరు కూడా అలా అభివృద్ధి చెందుతారు. భీమరాజు గారు ఎలా ఎన్నో వేల మందికి ప్రత్యక్షంగాను పరోక్షంగాను సేవ చేస్తూ ప్రజలందరికీ ఉపయోగపడుతున్నాడో మీరు కూడా అలా ఉపయోగపడతారు. అంతేకాదు ఎన్నో దేవాలయ కార్యక్రమాలు, ఎన్నో ఆశ్రమాలకి గుప్తదానాలు, ఎన్నో దేవాలయ నిర్మాణానికి సహాయం చేస్తా ఉన్నాడు. కాబట్టి మీరు కూడా వాస్తు పాటించండి, సత్ఫలితాలు పొందండి, శుభాలు పొందండి.